మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రము టాక్స్. యుఎస్ఎయిడ్ మీద ఎంత రచ్చ జరుగుతుందో, ఎంత రాద్ధాంతం జరుగుతుందో, రోజు రోజుకి ఎన్ని ట్విస్టులు, ఎన్ని మలుపులు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అందరికీ గందరగోళం. సామాన్యులైన మనకి గందరగోళం, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి గందరగోళం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి గందరగోళం, మొత్తం దేశమంతా గందరగోళం. వాట్ ఈస్ దిస్ యుఎస్ఎయిడ్? $21 మిలియన్ ఎయిడ్ భారతదేశంలో వాటర్ టర్నౌట్ పెంచడానికి వచ్చిందని, అదిగో అది ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ, వీళ్ళందరూ కూడా దేశాన్ని డీస్టెబిలైజ్ చేయడం కోసం, మోడీ ప్రభుత్వాన్ని కుప్పకూల్ చేయడం కోసం చేసినటువంటి వ్యవహారం, విదేశీ శక్తులతో చేతులు కలిపి పన్నిన పన్నాగం అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఒకటే మొత్తుకుంటున్నారు. కొన్ని రోజులుగా ఇదే గొడవ. కాదు, అసలు బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వాళ్ళే మా కాంగ్రెస్ గవర్నమెంట్స్ నెహ్రూ కాలం నుంచి, ఇందిరాగాంధీ కాలం నుంచి, ఆఖరికి మన్మోహన్ సింగ్ కాలం నుంచి అన్నిసార్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలను కుప్పకూల్ చేయడానికి యుఎస్ఎయిడ్ని ఇలాగ విదేశీ శక్తులతో చేతులు కలిపేటటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇదంతా సరే, కానీ ఏమిటండి అసలు నిజంగా యుఎస్ఎయిడ్? అసలు యుఎస్ఎయిడ్ ఏంటంటే అనేది తర్వాత చెప్పుకుందాం. కానీ యుఎస్ఎయిడ్ ద్వారా $21 మిలియన్ ఇండియాకి వచ్చాయా, కాంగ్రెస్కి అందాయా? తద్వారా వాటర్ టర్నౌట్ పెరిగిపోయి కాంగ్రెస్ లబ్ధి చెంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కుప్పకూలిపోయిందా ఏమిటి అనేటటువంటి విషయం ఒకటి మనం మాట్లాడుకోవాలి. కాకపోతే ఏమిటి అంటే, విచిత్రంగా రోజుకొక ట్విస్ట్ జరుగుతుంది అనుకుంటున్నాము. నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్లో అసలు ఇండియాకి రాలేదు ఆ $21 మిలియన్, $29 మిలియన్ ఫండింగ్ బంగ్లాదేశ్కి వెళ్ళిందని చెప్పేసి ఇండియన్ ఎక్స్ప్రెస్ చెప్పేటప్పటికి అదొక పెద్ద గందరగోళం. సో దీని మీద ముందు అసలు ఏమిటి $21 మిలియన్ వచ్చాయా లేదా అనేటటువంటి విషయం ముందు మాట్లాడుకుందాం. బంగ్లాదేశ్ విషయం తర్వాత మాట్లాడుకుందాం. దీని అంతటికీ నిప్పు రాజేసింది ఎవరు? ట్రంప్. ఆ విషయం ఒక్కటి మనం చెప్పుకోవాలి. అదేమిటయా అంటే, ఎలాన్ మస్క్ ఫిబ్రవరి 16న ఆయన ఒక లిస్టు పెట్టాడు. ఆయన దేనికి నేతృత్వం వహిస్తున్నాడు? డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేటటువంటి ఏజెన్సీకి ఆయన సారథి. ఎలాన్ మస్క్కి దీనికి సంబంధం ఏమిటి అంటే, ఎలాన్ మస్క్కి ట్రంప్కి ఉన్నటువంటి స్నేహాన్ని అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. సో ఎలాన్ మస్క్కి అప్పచెప్పాడు ట్రంప్ బాధ్యతలు. నాయన, యుఎస్ఎయిడ్ ద్వారా విపరీతమైనటువంటి ఖర్చు పెడుతున్నాం, అన్నెసరీగా చాలా దేశాలకి పెద్ద ఎత్తున నిధులు మనం మళ్లించేస్తున్నాం, దాని మీద కోతలు విధించండి అని చెప్పేసి, సరే దాని మీద కోతలు విధిస్తున్నామని చెప్పి ఎలాన్ మస్క్ చెప్పాడు. ఆయన ఇచ్చినటువంటి లిస్టులో ఆయన ఆర్గనైజేషన్ ద్వారా ఆయన పెట్టినటువంటి అంతకుముందు ఖర్చు పెట్టినటువంటి లేదా ఎలాకేట్ చేసినటువంటి నిధుల వివరాలను ఇస్తూ ఆయన ఫిబ్రవరి 16వ తేదీన వెల్లడించినటువంటి లిస్టు ప్రకారం ఇండియాలో వాటర్ టర్నౌట్ పెంచడం కోసం $21 మిలియన్ కేటాయించడం జరిగిందని. దాన్ని పట్టుకొని ట్రంప్ ఏం చేశాడు? దాన్ని ఒక రాజకీయ అస్త్రంలా వాడుకొని ఆయన ఇదంతా జో బైడెన్ చేశాడు, జో బైడెన్ కాలంలో జరిగింది ఇది, కాబట్టి ఆ జో బైడెన్ ఏం చేశాడు? ఇండియాలో ఉన్న గవర్నమెంట్ని కాకుండా సంబడి ఎల్స్ని గెలిపించడం కోసం చేశాడు ఇదంతా కూడా అని. ఆయన బాధ అంతా ఏంటంటే, $21 మిలియన్, వై షుడ్ వీ స్పెండ్ సో మచ్ మనీ ఫర్ ద వాటర్ టర్నౌట్ ఇన్ ఇండియా? మనకి దానికి సంబంధం ఏంటి? ఇండియాలో వాటర్ టర్నౌట్కి మనకి సంబంధం ఏంటి? ఈ జో బైడెన్ ఏదో చేశాడు, మాయ చేశాడు అని అది పట్టుకున్నారు. సంబడి ఎల్స్ని గెలిపించడం కోసం అనే చిన్న మాట ట్రంప్ వాడాడు. ఆయన ప్రత్యర్థి, రాజకీయ శత్రువు కాబట్టి జో బైడెన్ ఆయన్ని ఎరకాటంలో పెట్టి బోనెక్కించడం కోసం ఆయన ఏదో వాడాడు. తద్వారా కొద్దో గొప్ప మోడీకి ఏదో మేలు చేస్తున్నట్టుగా మాట్లాడాడు, కానీ ఒక చిచ్చు పెట్టాడు, ఒక నిప్పు రాజేశాడు ఇండియాలో. ఆ మాటను పట్టుకొని బీజేపీ వాళ్ళు రెచ్చిపోయారు. చూసారా, మోడీ గవర్నమెంట్ని, బీజేపీ గవర్నమెంట్ని కుప్పకూల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ సత్తాక సార్వభౌమత్వాన్ని, అఖండత్వాన్ని, ఏకత్వాన్ని, సమగ్రతని, సర్వస్వాన్ని చిన్నాభిన్నం చేసి ఇక్కడ ఏదో రకంగా అస్థిరత్వాన్ని కల్పించి
దేశానికి ఒక దురదృష్టకరమైనటువంటి వాతావరణం తీసుకురావాలని విదేశీ శక్తులతో చేతులు కలిపారు కాంగ్రెస్ వాళ్ళు, ముఖ్యంగా రాహుల్ గాంధీ అనేటటువంటిది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే తర్వాత జరిగినటువంటి ట్విస్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చెప్పింది ఏమిటంటే నాయన ఫండింగ్ అనేటటువంటిది ఇండియాకి కాదు బంగ్లాదేశ్కి వెళ్ళింది, $29 మిలియన్ బంగ్లాదేశ్కి వెళ్ళింది అని చెప్పేసి. ఇదంతా కూడా హిందూ పేపర్లో కూడా మనకి ఈరోజు వచ్చింది, ఇండియన్ ఎక్స్‌ప్రెస్లో వచ్చింది, ఆ తర్వాత ఎప్పుడెప్పుడు ఏమిటనేటటువంటిది కూడా మనకి వచ్చింది. అందులో ఒక విషయం మన వాళ్ళు మర్చిపోయారు. అదేమిటి అంటే 21,000 మిలియన్ డాలర్ల అలొకేషన్ కరెక్టే, కానీ దాన్ని క్యాన్సిల్ చేశాము అనేటటువంటిది మన వాళ్ళు వదిలేశారు. అయితే అఫెన్సివ్ మోడ్లో వెళ్ళిపోయి కాంగ్రెస్ని ఇరకాటం పెట్టాలని వాళ్ళు వెళ్ళిపోతే, ఇదిగో రాగానే ఇండియన్ ఎక్స్‌ప్రెస్లో ఈ రిపోర్ట్ రాగానే ఇండియాకి అది రాలేదు, నిధి వెళ్ళింది ఎక్కడికి, బంగ్లాదేశ్కి వెళ్ళింది, $29 మిలియన్ అని చెప్పిన వెంటనే కాంగ్రెస్ అఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయి అసలు మొట్టమొదట ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరం చేయడానికి విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యి ఆ ఎయిడ్ తీసుకున్నది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఇది తద్వారా బీజేపీ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారనమాట. సో ఇప్పుడు తేలుతున్నది ఏమిటయ్యా అంటే ఎలాన్ మస్క్ ఆ ట్వీట్ ద్వారా ఆయన చెప్పినటువంటి దాని మాటల ద్వారా అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే ఇండియాలో వాటర్ టర్న్అవుట్ పెంచడం కోసం $21 మిలియన్ కేటాయింపు నిజమే, కానీ దాన్ని క్యాన్సిల్ చేశాము. మీకు దీని మీద ఈ క్యాన్సిల్ అయినటువంటిది జరిగింది అనేటటువంటి దాని మీద, అలాగే $29 మిలియన్ బంగ్లాదేశ్కి వెళ్ళింది ఎందుకు, ఫర్ స్ట్రెంగ్థనింగ్ ద పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఇన్ బంగ్లాదేశ్, అది ఎలాన్ మస్క్ పేర్కొన్నటువంటిది. సో ఇది జరిగింది ఇది. సో దీని మీద ఇప్పుడు మన విదేశీ మంత్రిత్వ శాఖ అధికారులు కానీ అఫీషియల్గా ఎవరు మాట్లాడడానికి అంగీకరించడం లేదు. దీని మీద మేము దర్యాప్తు చేస్తామని చెప్పేసి ఇప్పుడు మనకు హిందూ పేపర్లో ఈరోజు వార్త చదివితే అర్థమవుతున్నది ఏమిటయా అంటే ద సెంటర్ ఆన్ ఫ్రైడే ఇట్ వాజ్ ఇన్వెస్టిగేటింగ్, ద సెంటర్ on Friday said it was investigating very deeply troubling allegations made by US government that the United States Agency for International Development USAID planned to spend $21 million on funding water turnout in India. సో దీని మీద మేము దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కానీ నెక్స్ట్ పేరాలో తెలిసింది ఏమిటయా అంటే ద ఎక్స్పెండిచర్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్ బై ద యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డిఓజిఈ, దేనికైతే ఎలన్ మస్క్ సారథ్యం వహిస్తున్నాడని చెప్పామో అది. సో రన్ బై బిలియనీర్ ఎలన్ మస్క్ ఇన్ ఏ డెసిషన్ షేర్డ్ ఇన్ ఏ పోస్ట్ ఆన్ ఎక్స్ ఆన్ మండే. అది ఎలన్ మస్క్ షేర్ చేశాడు $21 మిలియన్ అలొకేషను కరెక్టే, దాన్ని క్యాన్సిల్ చేసామని కూడా ఆయన చెప్పాడు. ఆ మాటను వదిలిపెట్టారు. దాని మీద కూడా వీళ్ళు మేము దర్యాప్తు చేస్తాం, మేము మాట్లాడటం లేదు. మనకి ఇప్పుడు తేలింది ఏమిటయా అంటే ఆ $21 మిలియన్ అనేటటువంటివి ఇండియాకి రాలేదు, $29 మిలియన్ అనేవి బంగ్లాదేశ్కి వెళ్ళాయి. ఇది విషయం. సో ఇప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళేమో కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు, బీజేపీ వాళ్ళు ఆ వార్తలు మేమేమినాము, ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్తలు కానీ ఇంకేమినాము, ఇదంతా నిజమే, కాంగ్రెస్ పార్టీ వారు రాహుల్ గాంధీ కూడా డిస్టెబిలైజ్ చేయడానికి ఇండియాని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, విదేశీ శక్తులతో కుమ్మక్క అయిపోయారు, అది ఇది అని చెప్పేసి ట్రంప్ అన్న మాటలనే వాళ్ళు పట్టుకుంటున్నారు. సో దీని మీద మళ్ళీ అమెరికా గవర్నమెంట్ ఏమి దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇస్తుంది ఏమిటి అనేది వాళ్ళు ఎందుకు ఇస్తారు? ట్రంప్ పనే అది, చిన్న ఏదో అగ్గిపుల్ల విసరడం, ఆజ్యం పోయడం, తర్వాత తమాషా చూడడం, అంతే కదా. ఆయన అన్నాడు. నిజంగా భారతదేశం మీద అంత ప్రేమ ఉండి, నిజంగా మోడీతో అంత స్నేహం ఉంటే భారతీయుల్ని బేడీలు వేసి సంకెళ్ళు వేసి ఎందుకు పంపించాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత మన మోడీ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన సమక్షంలో ఏవేవో చర్చలు చేసి ఇన్ని చేశారే, ఆ తర్వాత కూడా మరి భారతీయుల్ని అదే పద్ధతిలో పంపించారు కదా. అలాగే ట్రేడ్కి సంబంధించినటువంటి టారిఫ్కి సంబంధించినటువంటి విషయంలో కూడా మోడీ అయినా ఎవరైనా ఒకటే, నోబడీ కెన్ టచ్ మీ అని చెప్పి ట్రంప్ మంచి డాంబికంగా పలికాడే. ఎందులోనూ ఏ విధమైనటువంటి సహాయము చేయనటువంటి వాడు మోడీకి ఈ విధమైనటువంటి సహాయం చేశాడా?
ఆయన కావాలని చేశాడా, అనుకోకుండా చేశాడా, ఆయన ఉద్దేశం అంతా బైడెనా, ఇదంతా ఈ విషయం ఏదైనా జరిగింది అదండి. కాబట్టి ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏమిటి అంటే అసలు యుఎస్ఏఐడి ఏమిటి? యుఎస్ఏఐడి అనేటటువంటిది ఇప్పుడు మనం చెప్పుకున్నామే, యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. ఇది జాన్ ఎఫ్ కెన్నడీ 1961లో ఆయన అధికారంలోకి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన అంతకుముందు నుంచి కూడా విదేశాలకి సహాయం చేసేటటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి అక్కడ, ఐసిఏ, అలాగే డెవలప్మెంట్ లోన్ ఫండ్, ఇట్లాంటి సంస్థలు. వీటినన్నింటినీ మెర్జ్ చేసి జాన్ ఎఫ్ కెన్నడీ ఒక చట్టం చేశాడు, యుఎస్ఏఐడి అనేటటువంటి ఏజెన్సీని తీసుకొచ్చి. అప్పటి నుంచి అనేక దేశాల్లో వీళ్ళు ఫండింగ్ చేస్తున్నారు. వాళ్ళు చేసేటటువంటి కారణాలు పిల్లల అభివృద్ధి కోసం, పౌష్టికాహారం కోసం, మహిళల సంక్షేమం కోసం, మెరుగైన విద్య కోసం, బడుగు బలహీన దేశాలకు, భేదాబిక్కి దేశాలకు మేము సహాయం చేస్తున్నామని అంటూనే వాళ్ళు అమెరికా చరిత్ర అంతా మనకు తెలుసు. వాళ్ళు సహాయం ఒక చేతితో చేస్తారు, 100 చేతులతో ఆ దేశాల మీద అజమాయిషీ చేస్తారు, పెత్తనం చేస్తారు. ఇదంతా కూడా ఆ చరిత్ర మనకు తెలుసు. సో ఇండియాలో కూడా వాళ్ళు ఏమీ తక్కువేం చేయలేదు, చేసి ఉండరు. అసలు ఎందుకు ఇంతంత సహాయం చేస్తారు? ఊరకనే చేస్తారా? సో మనకు తెలియాల్సినటువంటి సత్యం ఏమిటయ్యా అంటే $21 మిలియన్ అనేది రాలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద వీళ్ళు ఎక్కువ పెడుతున్నటువంటి బాణాలన్నీ కూడా తుస్సుమన్నాయి. పైగా అసలు ఎయిడ్ ఎంత వచ్చింది? ఈ హిందూ పత్రికలో వచ్చినటువంటి సమాచారం ప్రకారం అసలు వచ్చిందే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు $5 బిలియన్ ఇండియాకి వచ్చాయని చెప్పి సోషల్ మీడియాలో చాలామంది లెక్కలు చెప్తున్నారు. కానీ ఇవాళ హిందూ పత్రికలో వచ్చినటువంటి లెక్క ప్రకారం 2001 నుంచి ఇప్పటి వరకు, ఎప్పటి నుంచో వస్తుంది ఇండియాకు కూడా ఫండింగ్ అనేది, 2001 నుంచి ఇప్పటి వరకు $2.86 బిలియన్ సహాయం వచ్చింది. అలాగే 2020 నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటిది $650 మిలియన్. ఇదొక లెక్క. అంటే 2001 వరకు వచ్చినటువంటి సహాయంలో 1/5 2020 నుంచి ఇప్పటి వరకు వచ్చింది. అంటే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇంకెంత వచ్చిందో తెలియదు. ఇదన్నీ పక్కన పెడితే ఈ యుఎస్ఏఐడి అనేటటువంటిది ఎక్కువగా ఎవరెవరికి వచ్చిందంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చింది. అఫీషియల్గా ఉన్నటువంటి సమాచారం చాలామంది చెప్తున్నారు. 2021లోనే వైట్ హౌస్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం ఒక $100 మిలియన్ కంటే ఎక్కువగా అర్జెంట్ అసిస్టెన్స్గా మనకి వచ్చిందంటే ఇది అఫీషియల్గా అందుబాటులో ఉందని చెప్తున్నారు. అలాగే విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా ఒక ట్వీట్ చేశాడు, ఒక ఫోటో పెట్టాడు. సమంత పవార్ ఎవరు, ఆ యుఎస్ఏఐడి ప్రతినిధి, ఆమెతో అక్కడ ఆ యుఎస్ఏఐడితో చేసుకున్నటువంటి ఒప్పందం, పీయూష్ గోయల్ ఇండియన్ రైల్వేస్ యుఎస్ఏఐడి చేసుకున్నటువంటి ఒప్పందం, ఆయన చేసినటువంటి ట్వీట్ ద్వారా మనకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు యుఎస్ఏఐడితో చేసుకున్నటువంటి ఒప్పందం ఎన్ని డాలర్లు, ఏమిటి, ఎంత వచ్చింది ఏమిటి అనేది. ఇక స్మృతి ఇరానీ అనేటటువంటి ఆవిడ యుఎస్ఏఐడి అంబాసిడర్గా పనిచేసింది అనేటటువంటిది. అలాగే యుఎస్ఏఐడి అనేటటువంటిది గవర్నమెంట్స్కే కాదు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న స్వచ్ఛంద సంస్థలకు కూడా వస్తాయి. నీతా అంబానీ ట్వీట్ ద్వారా యుఎస్ఏఐడితో సహకారంతో ఏ ప్రాజెక్టులు చేపట్టారు ఏమిటి అనేటటువంటిది కూడా మనకి అందుతుంది. మిత్రులారా, ప్రధాని నరేంద్ర మోడీ గారు దాదాపు 10-12 సార్లు ఏ దేశానికి అన్నిసార్లు వెళ్ళదు యుఎస్ వెళ్ళాడు. ఆయన ట్రంప్తో చాలా దగ్గర సంబంధాలు, అన్యోన్యమైనటువంటి బాంధవ్యం ఆయనకు ఉంది. సో ఇవన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ గారు గీసినటువంటి అగ్గిపుల్లతో ఇక్కడ నిప్పు రాజుకుంది, కానీ అది తుస్సుమని ఆరిపోయింది. ఎందుకంటే $21 మిలియన్ ఇక్కడికి రాలేదు. 29 మిలియన్ బంగ్లాదేశ్కి వెళ్ళింది. సరే, బంగ్లాదేశ్కి వెళ్ళింది, నీ పొరుగు దేశానికే వెళ్ళింది. నీకు ఇన్ని గూఢచారి సంస్థలు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి, నిఘా సంస్థలు ఉన్నాయి. మరి మీరు ఏం చేస్తున్నారు? ఆ డబ్బు బంగ్లాదేశ్కి ఎందుకు వెళ్ళింది? ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు? ఏమిటి అనేటటువంటిది మీకు ఆ మాత్రం తెలియదా అని కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇంకొకటి ఏమిటంటే బయట నుంచి మనకు వస్తే, విదేశం నుంచి మీరు ఎప్పుడైనా సరే చూడండి, ఒక యూట్యూబర్గా నేను చెప్తున్నాను, ఒక $1000 వచ్చినా సరే వాళ్ళు ఒక ఆరా తీస్తారు బ్యాంకు నుంచి, మీకు వచ్చింది ఫారిన్ ఫండింగ్ వచ్చింది ఏంటి అనేది. అలాగా
కాంగ్రెస్ పార్టీకి $21 మిలియన్ వస్తే మీకు తెలుస్తుంది కదా. ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ ఖాతాలను జప్తు చేశారు కదా. సో వచ్చిందా లేదా అనేటటువంటిది కూడా మీకు తెలుసు కదా. ప్రజల కళ్ళు కప్పడానికి ఈ మసిపూసి మాయారెడ్డికాయ చేసి కాంగ్రెస్ పార్టీని బోనెక్కించి కాంగ్రెస్ పార్టీ దేశద్రోహి, రాహుల్ గాంధీ దేశద్రోహి అని చెప్పడం కోసం ఈ విధమైనటువంటి ఒక అసంపూర్ణమైనటువంటి వార్తను దేశం ముందు పెట్టి ఇట్లా గగ్గోలు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఇవన్నీ కూడా దేశం తెలుసుకోవాల్సినటువంటి వాస్తవాలు అనమాట. మిత్రులారా, ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా ఎంత పెద్ద దేశమైనా ఆ దేశాలను పరిపాలించే నాయకుల బుద్ధి మాత్రం చాలా చిన్నగా ఉంటుందని యుఎస్ఎయిడ్ ద్వారా మనకి ఈ ట్రంప్, నిజంగా ట్రంప్ ఆ మాట అనకపోతే మరెవరినో గెలిపించడానికి బైడెన్ ఈ ఫండ్ను వాడుకున్నాడు, ఈ ఫండ్ని వాడడానికి తలపెట్టాడు అని చెప్పేసి ఆ ట్రంప్ అనకపోతే ఇంత గొడవ జరిగేది కాదు. కానీ ట్రంప్ అన్న మనం ఏమిటి, వాస్తవం ఏమిటి, ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి కదా మన వాళ్ళు కూడా. ఇవన్నీ కూడా పక్కన పెడితే మనకు తెలియాల్సినటువంటి విషయం ఏమిటంటే యుఎస్ఎయిడ్ ద్వారా ఈ దేశానికి ఎప్పుడెప్పుడు ఎంతంత ఫండింగు ఏ పార్టీలకి సంస్థలకి వచ్చాయి, ఏ ఏజెన్సీలకు వచ్చాయి, ఏ రంగాల్లో వాటిని ఉపయోగించారు, ఎంతవరకు ఉపయోగించారు అనేటటువంటిది నిజాలు బయట పెడితే మంచిది. అప్పుడు మనకు అర్థమవుతుంది ఎవరెవరు ఈ ఫండింగ్ని దేని ద్వారా వాడుకున్నారు, ఎలా వాడుకున్నారు అనేటటువంటిది. రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారా, దేశ ప్రయోజనాలకు వాడుకున్నారా అనేటటువంటి విషయం కూడా తెలియాలన్నమాట. యుఎస్ఎయిడ్ ఆయన ఏదో ట్రంప్ ఒక అగ్గిపుల్ల గీసేస్తే ఇది ఆరిపోయేటటువంటి విషయం కాదు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో మా ప్రభుత్వాలను కూర్చడానికి వాళ్ళు ఈ ఎయిడ్ను వాడుకున్నారని వాళ్ళు అంటారు. వీళ్ళేమో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇదే విధమైనటువంటి ఆరోపణ వాళ్ళు చేస్తున్నారు. అసలు యుఎస్ఎయిడ్ వచ్చింది ఎప్పుడు, ఎంత వచ్చింది, ఎలా వాడుకున్నారనేటటువంటి విషయాలు మనకు తెలిస్తే మంచిది. కానీ మిత్రులారా, విషయాలు, సత్యాలు, నిజాలు వీళ్ళు చెప్పరు. వీళ్ళు చెప్పేవి, మాట్లాడేవి అంతా కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలని కేంద్రంగా చేసుకునే మాట్లాడతారు. ఆ ప్రయోజనాలకి ఏమాత్రం హాని కలుగుతుంది అనుకుంటే వాటిని మాట్లాడరు. బయట వాడిని బోనెక్కించాలి, ప్రత్యర్థిని దోషిగా నిలబెట్టాలనుకున్నప్పుడు నిజాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తారు. ఇది కాబట్టి మనం వేచి చూద్దాం యుఎస్ఎయిడ్ ఈ దేశానికి ఎంత వచ్చింది, ఏ కాలంలో, ఎప్పుడెప్పుడు, ఎవరెవరికి ఎంత వచ్చింది, ఎవరు ఎలా ఖర్చు పెట్టారు ఏమిటనేది. ప్రస్తుతానికి యుఎస్ఎయిడ్ అనేటటువంటిది ఒక భూతాన్ని చూపించి మరొకరిని ఎవరినో దోషిగా నిలబెట్టి చేయడానికి అనేటటువంటి ప్రయత్నాలు బెడ్స్ కొట్టాయి. రోజుకొక ట్విస్ట్, రోజుకొక మలుపు. రేపు ఏం జరుగుతుందో, మరికొన్ని నిజాలు మళ్ళీ రేపు ఏమి వెలుగు చూస్తాయో తెలియదు. కానీ ప్రస్తుతానికి యుఎస్ఎయిడ్కి సంబంధించినటువంటి కథ కహాని ఇదండి మిత్రులారా. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.